చట్టం బండికి చుట్టమా 6 రోజులైన అరెస్టు కాకుండా అడ్డుపడుతున్న అధికారం. ఫోక్సో కేసులో బాధిత బాలికను భయపెట్టేలా కుట్రలు. బాధితురాలినే దోషిగా చూపుతూ అడ్డదారి బెదిరింపులు. మైనర్ ఐడెంటిటీని బయటపెడుతూ రాక్షసానందం. సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా ఫోటోలు పోస్టులు. ఇన్ఫ్లుయెన్సర్స్తో వీడియోలు చేయిస్తూ కుయుక్తులు. ఆమె ఫోటోలు వీడియోలు లీక్ చేసింది ఎవరు? ఫోక్సో కేసులో ఎఫ్ఐఆర్ బయటకు ఎలా వచ్చింది? పోస్ట్ చేసిన రీషేర్ చేసిన చట్ట ప్రకారం నిందితులే. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు బాధితురాలిని కించపరిచే పోస్టులపై స్పందించట్లేదు. ఈ మొత్తం ఉదాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ తమ క్రెడిట్గా కొట్టేయాలని చూస్తున్నది. ఇదే అసలు సమస్యగా మారింది. బీఆర్ఎస్ ఈ సమస్య మీద మాట్లాడుతున్నది. ఇది ప్రజా సమస్య కాదు. ఇది ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఒక సంఘటన, లేదా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన. ఒక మైనర్ బాలికను కేంద్ర మంత్రి గారి కొడుకు శారీరకంగా వాడుకున్నాడు అనే కేసు. ఇది ప్రజా సమస్య అసలు కాదు. ఇది ఒక నేరం. ఈ నేరం మీద బీఆర్ఎస్ ఎంత క్యాచ్ చేసుకోవాలో, ఎన్ని రకాల ప్రయోజనాలు పొందాలో, ఎంతగా ఈ కేసు ద్వారా లాభపడాలనేది మాత్రమే చూస్తుంది తప్పించి మైనర్ బాలికకు మనము అన్యాయం చేస్తున్నాం అనేది మాత్రం బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు. అంటే బీఆర్ఎస్ ఇడెన్ ఎజెండా ఏంది? బీఆర్ఎస్ ఇడెన్ ఎజెండా ఏంది? అమ్మాయికి ఏం న్యాయం చేసి మీరు బీఆర్ఎస్లు చెప్పు. బండి భగీరథని పట్టుకొని మీరేమన్నా ప్రభుత్వానికి అప్పచెప్పినలా? బండి భగీరథ్ మీద మీరేమన్నా పోరాటం చేసింలా? అమ్మాయిని బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటాను. మీకే ఎట్లా తెలుసు ఇవన్నీ? అది చెప్పండి. అమ్మాయి ఎక్కడికి బయటికి రాలేదు. అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. పోలీ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిండా? పెట్టలేదు. మరి అమ్మాయి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని మీ వాయిస్లో ఎట్లా చెప్తున్నారు అసలు? అంటే ఈ కట్టుకథలన్నీ అల్లుకొని బీఆర్ఎస్ తన దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నది. బీఆర్ఎస్ ప్రయోజన కోసం మాత్రమే ఇలాంటి వ్యవహారాలన్నీ నడుపుతున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతాను. 100% బండి భగీరథ్కి శిక్ష పడవలసిందే. బండి భగీరథ్ని అదుపులోకి తీసుకోవాల్సిందే, జైలుకు తరలించవలసిందే. ఇది ఒక మీరే కాదు, ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాదు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పోరాటం వల్లే ఏం కాదు. టోటల్గా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులందరూ కూడా బండి సంజయ్ కొడుకు మీద దుమ్మెత్తిపోతాను. ఇది సోషల్ మీడియా విజయం తప్పించి బీఆర్ఎస్ ఏం లేదు. బీఆర్ఎస్ ఏం చేయాలంటే తన కుయుక్తులతో దీన్ని వాడుకోవాలని చూస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన పైశాచిక ఆనందానికే బీజేపీ వాళ్ళ అమ్మాయి వీడియోలు అన్నిటిని రిలీజ్ చేసింది. వీళ్ళు చేసే అతి వల్లనే, బీఆర్ఎస్ చేసే అతి వల్లనే, ఆర్ఎస్ ప్రవీణ్ గారు చేసే అతి వల్లనే ఒక మైనర్ బాలికకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలన్నీ కూడా ఈరోజు బజార్లో పడ్డాయి. ఈ పాపం అంతా కూడా బీఆర్ఎస్దే. మీరు చట్టరీతిగా కొట్లాడాలి, సెక్షన్స్ ఆల్టరేషన్ చేపియాలి, డీజీపీ గారిని కలవాలి, లేకపోతే బషీరాబాద్ పోయి అక్కడ ఏం సెక్షన్లు పెట్టిందో, ఏం సెక్షన్లు పెట్టాలో ఒత్తిడి తేవాలి. ఇవన్నీ చేయకుండా మీరు ప్రజా సమస్యలు లెక్క రోడ్ల మీద పడుడు, ఆ పోస్టర్లు అతికిచ్చుడు, ఆ మెట్రో స్టేషన్లో తిరుగుడు, ఈ బుచ్చగాళ్ళ లెక్క చేసుడు ఏందా మీరు? నాకు అర్థం కాదు. మీరు అమ్మాయికి న్యాయం చేయాలంటే ఏం చేయాలి? పోస్టర్లు అతికిస్తారా? అమ్మాయికి న్యాయం చేయాలంటే ఏం చేయాలి? చట్టరీత్యా కొట్లాడాలి. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మీరు గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా రోడ్ల మీద పడవచ్చా? ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ మాట్లాడాలి? డీజీపీ గారిని కాంటాక్ట్ కావాలి, డీజీపీ గారి దగ్గరికి పోయి కూర్చోవాలి. ఎందుకు దొరకలేదు ఇప్పటి వరకు పిల్లగాడని అడగాలి, నిలదీయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది విడిచిపెట్టి ఎంతసేపు మీ ప్రయోజనం కోసం, ఎంతసేపు మీ పార్టీ ప్రయోజనం కోసం ఇంత అతి చేసి అమ్మాయిని ఈరోజు ఒక భయంకరమైన చెడు వ్యక్తిగా ఈ సమాజంలో నిలబెట్టిన పాపం ఈ బీఆర్ఎస్ పార్టీకే దక్కింది. అమ్మాయి క్యారెక్టర్ మీద నిన్న మొన్నటి వరకు ఎవరు మాట్లాడలే. ఎందుకంటే
వీళ్ళు ఎంత అతి చేస్తానో ఈ అతిని కట్టడి చేయడానికి బీజేపీ వాళ్ళు రంగంలోకి దిగింది. బీజేపీ వాళ్ళు 2-3 రోజులు సైలెంట్గానే ఉన్నారు. ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడైతే ఆకుల శ్రీవారి గారికి లేకపోతే మౌనిక సుంకర గారికి లేకపోతే ఇంకో బీజేపీ లీడర్కు ఎప్పుడైతే వీళ్ళు కక్ష కట్టినట్టు ఫోన్లు చేసిందో కథం వాళ్ళు చెలరేగిపోయారు. మనం వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఇక ఫోటోలు రిలీజ్ చేయాలి, అమ్మాయి కుటుంబం మీద దుమ్మెత్తిపోయాలి, అమ్మాయి తల్లి ఇది అనాలి, అమ్మాయి తండ్రి అది అనాలి, అమ్మాయి ఇట్లా చేసింది అనాలి, అమ్మాయి అట్లా దాగింది అనాలి అని వాళ్ళు మొత్తం అవి ఫేక్ ఫోటోలో రియల్ ఫోటోలో తెలియదు కానీ మొత్తం మార్కెట్లోకి ఇడిచిపెట్టింది. ఈ పాపం ఎవరిది? ఆర్ఎస్ ప్రవీణ్ గారిది కాదు. నేనేమంటాను, ఆర్ఎస్ ప్రవీణ్ గారు అమ్మాయి తల్లి వచ్చి నా దగ్గర ఏడ్చింది అంటాను. మరి అమ్మాయి తల్లి బయటికి ఎందుకు వస్తలేదు, నీ దగ్గరికి వచ్చి ఎందుకు ఎడతాను? నాకు అర్థమైతే లేదు. వాళ్ళ బాధను వాళ్ళు చూపెడితే ప్రజలంతా మద్దతు ఇస్తారు. ఒక మీ పార్టీ దగ్గరికే వచ్చి వాళ్ళ బాధ ఎందుకు చెప్తాను అంటే ఇవన్నీ మీరు అబద్ధాలను అలుగుతాను. బాధితురాలు తల్లి ఎప్పుడు మీ దగ్గరికి రాలేదు. వస్తే మీ దగ్గరికి వచ్చే ఆ తల్లికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అంత ధైర్యం లేదా? ఆమె ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఇంకా మీకంటే బలంగా ఈ ప్రజలంతా వాళ్ళకు అండగా ఉంటారు. ఏది ఇలా కండువలు ఏవి బీఆర్ఎస్ కండువలు ఎందుకు వేసుకోలే? బీఆర్ఎస్ కండువలు ఎందుకు వేసుకోలేదు అంటే వీళ్ళంతా సాధారణ ప్రజలు, ఈ సాధారణ ప్రజలంతా అరెస్ట్ చేయమని పట్టుబడుతున్నారని నమ్మించడానికి లంగా వేషాలన్నీ బీఆర్ఎస్ ముందటేసుకున్నది. మీ కథలన్నీ తెలిసినాయి. బండి భగీరథని దాచిపెట్టడంలో మీ పాత్ర కూడా ఉన్నది.